నమస్తే. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. నేను వాడపల్లి వెళ్తున్నాను కదా, ప్రతి వారం ఎవ్రీ వీక్ వెళ్తాను కదా. సో ఇది 9th వీక్ అనమాట. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ ఎక్కడంటే మచిలీపట్నం, కృష్ణా జిల్లా, డోకుపర్రు అంట. నిడమోలు, ఏ ఊరది? నిడమోలు దగ్గర డోకుపర్రు అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు తిరుపతిలో చూసినట్టయితే ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వారం ఇక్కడికి రావడము, మా చెల్లి ఇక్కడ టెంపుల్కి తీసుకురావడము చాలా బాగుంది. అది చాలా అద్భుతం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుందండి. ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారంటే సరే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి, దర్శించుకోండి స్వామివారిని. ఆ గోవిందుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఇదంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాం. మా చెల్లి టెంపుల్ అది బయట నుంచి వస్తారనమాట. సో ఇక్కడ మెయిన్ ఉంది కదా, దర్శనం అయిపోయింది. నేనైతే దర్శనం బాగా జరిగింది. నాకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మచిలీపట్నం వచ్చానండి నేను. మా మేనకోడలు చెవులు కుట్టించారనమాట. సో ఆ ఫంక్షన్ కానీ వచ్చాము. ఇంకా అక్షరాభ్యాసం కూడా చేసేసాం నిన్న. మొన్నే అనుకున్నాను అనమాట, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా వెళ్దాము అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో స్వామివారు పిలుచుకున్నారనమాట. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరే పాపకి చెవులు కుట్టించారనమాట. అలా దగ్గర ఉంది అని చెప్పి మా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గరండి డోక్పరు, అక్కడ కట్టారని ఎప్పటి నుంచో చెప్తుంది అనమాట. తీసుకెళ్తాను రా అని. ఇంకా ఇప్పుడు కుదిరిందనమాట. స్వామివారు ఇవాళ శనివారం నాకు 9th వీక్ అవ్వడము, ఆయన పిలిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకైతే. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి, ఓకేనా. చిన్న కోనేరు కూడా ఉందనమాట. సేమ్ ఇంకా పెద్ద తిరుమలలో ఎలా అయితే మనకి పెట్టారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉందనమాట. ఇది కోనేరు చాలా బాగుంది కదా. అందుకే మీరు కూడా దర్శించుకుంటారని చెప్పేసి ఈ వీడియో